ఆ నక్కలగండి ప్రాజెక్టు ఉన్న నీళ్లుంటే కనీసం అక్కడ ఓట్లు ఉన్నాయని ఉంటాయి, ఇది అక్కడ బోర్లకి ఆ మెట్ట ప్రాంతంలో కొన్ని ఊర్లకి కనీసం అక్కడ మరమ్మతులు చేయకపోతే ఆ వాటర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. దానివల్ల కనీసం ఆ వాటర్ అయినా ఉంటే కనీసం తాగడానికైనా నీళ్ళు బోర్లు వేసుకుంటే బోర్ల ద్వారా అయినా ఉంటాయి. అది కొంచెం ఆ మరమ్మతులు కొంచెం చేపించవలసిందిగా కోరుతున్నాం. నక్కలగండి మీకు ఐడియా ఉందా అసలు లేదు? అది కొంచెం అసలు వర్షాభావమే చాలా తక్కువ మా మండలానికి, అసలు చాలా తక్కువ ఉంటుంది. అసలు వర్షం అనేది తుఫాన్ వచ్చి ఒక నెల్లూరు కావల్లో కానీ తీరం దాటితే కానీ మాకు వర్షాలు పడవు. ప్రపోజల్ తెప్పించుకుంటాం సార్. కలిగిరి సంగం మధ్య కలిగిరి అసనాపురం వరకు గతంలో కొంతమంది దాతలు ఏదో ఆ సింగిల్ రోడ్డుగా ఉన్నదాన్ని కొంచెం తారేసిన దానివల్ల కొంత వరకే ఒక రకంగా ఉన్నది. ఈ మధ్య వర్షాలు పడిన తర్వాత మళ్ళీ ఆ రోడ్డు అంతా ఖరాబ్ అయిపోయింది. ప్రత్యేకించి సార్ కలిగిరి పాతనాపురం మధ్య ప్యాచ్ వర్క్ అని చెప్పి ఒక 2 months బ్యాక్ ఒక కాంట్రాక్ట్ వేశారు సార్. మరి అలాగే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మరి ఇక్కడ ఉందో నాకైతే తెలియదు, కానీ మా ఏఈ గారికి అయితే అక్కడ ఉన్న కావులకు సంబంధించిన కలిగిరి ఏఈ గారికి సుమారు 10 times చెప్పా సార్ ఆ గుంటలని పూడ్పించమంటే పూడ్పించాడు సార్. మొన్న పడిన వర్షానికి మొత్తం కొట్టుకోపోయింది సార్. ఎంత నాసిరకం అంటే అంత నాసిరకంగా తయారు చేశారు. గౌరవనీయులైన మా శాసనసభ్యులు గారు కూడా ఇప్పుడు నేను చెప్పాను, ఏం సార్ ఇంత దారుణం అంటే సార్ ప్యాచ్ వర్క్లు వేసిన తర్వాత 1 month లో పోతాయ్యా. మరి డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు చెప్పండి సార్. అందులో సార్ ఈరోజు ఆ రోడ్లో ప్రతి నిత్యం 50 నుంచి 60, 40 టన్నులు 50 టన్నులు ఇసుక లారీలు ప్రతి నిత్యం పోతున్నాయి. రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోయింది సార్. ఈరోజు మాకు కందుకూరు నియోజకవర్గం, కనిగిరి నియోజకవర్గం, ఉదయగిరి నియోజకవర్గం కంప్లీట్ నెల్లూరు రావాలంటే ఆ రోడ్నే బేస్ అయి ఉన్నాయి. దయవుంచి ఇమ్మీడియట్గా ఆ రోడ్ని మరమ్మతులు లేకపోతే NH5 కలిపి రోడ్డుని శాంక్షన్ చేపిస్తారని చెప్పి గౌరవనీయులైన మా శాసనసభ్యులు గారిని అలాగే తమ్మర్ని జడ్పీ చైర్మన్ గారిని విన్నవించుకుంటున్నారు సార్.